హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. చాలామంది చేస్తే బండలాగా గట్టిగా ఉంటాయి కదా. సో ఈరోజైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. 100% లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా కాజుని నెయ్యిలో వేంపి పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే కాజుని సగానికి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. సో తర్వాత నేనైతే కేజీ రవ్వకు 100 గ్రాముల కొబ్బరి పొడి తీసుకొని అది కూడా గోల్డ్ కలర్లో వేంపి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసి మళ్ళీ బాదంని కూడా నేను కచ్చా పచ్చాగా దంచి దాన్ని కూడా రోస్ట్గా వేంపుతున్నాను. సో గోల్డ్ కలర్లో ఇది వేగాక ఇందులోనే నేనైతే లక్ష్మీ సూజీ రవ్వని తీసుకున్నాను, కేజీ ప్యాకెట్. సో ఈ రవ్వని కూడా వేసి నేనైతే బాదంలోనే వేంపుతున్నాను. ఎందుకంటే రవ్వతో పాటు ఇంకాస్త వేగితే బాగుంటుంది కదా అని అందులోనే వేంపుతున్నాను. రవ్వని వేసి రవ్వ వేగడానికైతే టైం బాగా పడుతుందండి. ఈ రవ్వ పచ్చివాసన పోయి మంచి నెయ్యి ఫ్లేవర్ వచ్చేదాకా వేంపుకోవాలి. సో ఇది వేగడానికైతే టైం పడుతుంది. ఇది హాఫ్ అంటే సగం వేగగానే ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న రవ్వ వేగడానికైతే టైం పడుతుందండి. సో అందుకనే మనం ముందుగా వేంపుకున్న కొబ్బరి పొడి అండ్ కాజు కూడా ఇది సగం వేగాక ఇందులో వేసి కలుపుకోవాలి. ఇవి కూడా వాటితో పాటు వేగితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఇది వేగడానికే టైం పడుతుంది కాబట్టి నేను పక్కనే ఒకటి పెద్దది గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసాను. మేము షుగర్ ఎక్కువ తినం కాబట్టి మాకు తీపి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే కేజీ షుగర్లో కాస్త ఒక టీ గ్లాస్ తీసి 2 టీ గ్లాసులు తీసేసి కేజీ షుగర్ తక్కువ కేజీ షుగర్ అయితే వేస్తున్నాను. సో మీకు షుగర్ ఎక్కువ తీసుకునేది ఉంటే మీరు కేజీ వేసుకోండి. సో ఈ షుగర్ కరిగి మనకు జిగురు లాగా వస్తే సరిపోతుందండి. ఇది పాకం లాంటిది ఏమీ కాదు. సో నేను ఇందులోనే ఇలాచీలు దంచి వేశాను. మధ్య మధ్యలో మనం రవ్వని కలుపుతూ ఇక్కడ ఈ సిరప్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రవ్వ వేగాక మనకు ఈ సిరప్ రెడీ అయ్యాక ఈ రవ్వని కూడా ఈ సిరప్లో పోసేసి బాగా కలిపేస్తే లడ్డు రెడీ అయినట్టే. నేనైతే చాలా వీడియోలు చూసాను. కొంతమంది పాలు పోసి చేస్తున్నారు, కొంతమంది ఏమో ఆ పిండిని చపాతీలా చేసి కాల్చి మళ్ళీ మిక్సీ పట్టేసి చేస్తున్నారు. సో మిక్సీతో పని లేదు, పాలతో పని లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా లడ్డు అయితే ఈ వీడియోలో ఉన్నట్టుగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో జిగురులాగా వచ్చేసింది. మనం ఇప్పుడు రవ్వ కూడా ఫినిష్ అయిపోయింది. ఆ రవ్వను తీసి ఇందులో వేసి కలుపుకుందాం. చూసారు కదా ఎలా వచ్చిందో. రవ్వ ఇందులో వేసేసి కలుపుకోవడమే. బాగా కలిపేసి కాస్త చల్లారాక ఉండల్లా చేసుకోండి. లేకపోతే మీరు పూర్తిగా చల్లారినాక చేసుకున్నా పర్లేదు. నేనైతే పూర్తిగా చల్లారాక చేశాను. అందుకే ఒక గిన్నెలో టీ గ్లాస్ వాటర్ వేసి వేడి చేశాను. వాటర్ చల్లుకుంటూ లడ్డూలా చేసేస్తే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది పొడి పొడిగా అవుతుంది కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేడి చేసి వాటర్ చల్లుకుంటూ జస్ట్ ఇలా జీలకరిస్తూ లడ్డూలా చుట్టుకున్నాను. సో లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ పద్ధతిలో అయితే చేసుకుంటే లడ్డు బాగుంటుంది. సో గట్టిగా కూడా అవ్వవు. నా వీడియో కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు లడ్డూలు చేసుకొని ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో చూసారు కదా లడ్డూలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. బాయ్ బాయ్.